నమస్తే దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను కావ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సైప్రస్ అధ్యక్షుడు నికోస్తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు. గత దశాబ్ద కాలంలో భారత్లో సైప్రస్ పెట్టుబడులు దాదాపు రెట్టింపు అయ్యాయన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రేపు 19వ రోజ్గార్ మేళాలో 51,000 మందికి పైగా అభ్యర్థులకు నియామక పత్రాలు అందించనున్న ప్రధాని నరేంద్ర మోదీ. ఎండల తీవ్రత దృష్ట్యా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశం. ప్రధాని ఇంధన పొదుపు పిలుపుతో ఈవీ వాహనంలో ప్రయాణించిన కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్. రాష్ట్రంలో కొనసాగుతున్న ఎండల తీవ్రత, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ. వార్తల్లో వివరాలు చూద్దాం. రాబోయే 5 ఏళ్లలో పెట్టుబడుల ప్రవాహాన్ని మళ్లీ రెట్టింపు చేయాలని భారత్, సైప్రస్ లక్ష్యంగా పెట్టుకున్నాయని ప్రధానమంత్రి మోదీ తెలిపారు. భారత్లో పర్యటనలో భాగంగా సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిట్స్ ఈరోజు న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చలు జరిపారు. అనంతరం ఇరువురు నేతలు సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారత్, సైప్రస్ మధ్య స్నేహం బలమైనది మాత్రమే కాకుండా భవిష్యత్ ఆధారితమైనదన్నారు. గత దశాబ్ద కాలంలో సైప్రస్ నుంచి భారత్కు వచ్చే పెట్టుబడులు దాదాపు రెట్టింపు అయ్యాయన్నారు. భారత్, యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంతో అనేక కొత్త అవకాశాలు ఆవిర్భవించాయని, ఇరు దేశాల మధ్య విశ్వాసం పెరిగిందని ఆయన తెలిపారు. हमारी साझेदारी के आधार हैं। हम सभी देशों की संप्रभुता और क्षेत्रीय अखंडता का सम्मान करते हैं। भारत इन सिद्धांतों के प्रति पूरी तरह प्रतिबद्ध है और आगे भी रहेगा। जब भारत और यूरोप अपने संबंधों में एक नए स्वर्णिम युग में प्रवेश कर रहे हैं, तो साइप्रस इस समय न केवल यूरोपियन यूनियन काउंसिल की अध्यक्षता कर रहा है, बल्कि भारत और पूरे यूरोप के बीच एक महत्वपूर्ण इन्वेस्टमेंट गेटवे के रूप యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రేపు నిర్వహిస్తున్న 19వ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభ్యర్థులకు నియామక పత్రాలు అందించనున్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన 51,000 మందికి నియామక పత్రాలను అందించనుండగా ప్రధాని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అందిస్తారు. ఇక దేశవ్యాప్తంగా 47 ప్రదేశాల్లో కేంద్ర మంత్రులు నియామక పత్రాలు అందిస్తారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఎంపికైన నూతన అభ్యర్థులు రైల్వే మంత్రిత్వ శాఖ, హోం, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యా విభాగం మొదలైన కేంద్ర ప్రభుత్వ వివిధ మంత్రిత్వ శాఖల విభాగాల్లో చేరనున్నారు. ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి నిబద్ధతకు అనుగుణంగా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన 18 రోజ్గార్ మేళాల ద్వారా సుమారు 12 లక్షల మంది ఉద్యోగాలు పొందారు. సైప్రస్ అధ్యక్షుడి భారతదేశ పర్యటన ఇరు దేశాల బంధాల్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పశ్చిమ కార్యదర్శి సిబి జార్జ్ తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడైలిట్స్ ఇరు దేశాల ద్వైపాక్షిక బంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకువెళ్లాలని నిర్ణయించారన్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయన్నారు. For bilateral defense cooperation for the period 2026-2031, maritime security, financial connectivity, technology and innovation, mobility, education, culture,
and India-EU engagement. They also exchanged perspectives on regional and global issues of concern. Both leaders reiterated their commitment to combating terrorism in all its forms and manifestations, including cross-border terrorism. ఇంధన పొదుపుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. పలువురు ప్రముఖులు ఇంధన పొదుపులో భాగంగా బస్సు, మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్నారు. తాజాగా కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తమిళనాడులోని తిరుపూర్ జిల్లా పర్యటన నిమిత్తం ఈవీ వాహనంలో విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్రంలో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు, వడగాల్పుల నేపథ్యంలో రక్షణ పొందేందుకు సన్నద్ధత చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ హీట్ వేవ్ పరిస్థితిని ఎదుర్కొనేలా ఎక్కడికక్కడ టెంట్లు, చలివేంద్రాలు, చల్లని నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో స్థానికంగా సెలవులు ప్రకటించేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఎండల తీవ్రత, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేలా జిల్లా కలెక్టర్లు మీడియా సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, అదే సమయంలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ సూచించారు. ప్రాజెక్టు నిర్మాణం ఎట్టి పరిస్థితిలో వచ్చే ఏడాది ఫిబ్రవరి ఆఖరి వరకు పూర్తి కావాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఏ చిన్న సమస్య తలెత్తినా తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన పనుల పురోగతిని అధికారులతో సమీక్షించారు. చిత్తూరు రైల్వే స్టేషన్ మీదుగా అదనపు రైళ్లు నడపడానికి ప్రతిపాదనలను అందజేయాలని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు కోరారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద చిత్తూరు రైల్వే స్టేషన్లో 85% పూర్తయిన ఆధునికీకరణ పనులు ఈరోజు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పూర్తిస్థాయి ఆధునికీకరణ పనులు జూలై నాటికి పూర్తయి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందన్నారు. ట్రైన్స్ వెళ్తున్నాయి కానీ చిత్తూరుకి వాటిలో ప్రయాణం చేసే భాగ్యం మేము దోచుకోలేదు అని చెప్పి కొన్ని పేపర్లో కూడా చదివారు. కానీ ఇక్కడ మొత్తం 33 ట్రైన్లు వెళ్తున్నాయి. ఇప్పుడు వెళ్ళటం కానీ పక్కన సైడ్ వెళ్ళటం కానీ కట్పాడి సైడ్ ఈ 33 ట్రైన్లో 6 ట్రైన్లు మాత్రమే ఇక్కడ ఆపకుండా వెళ్తారు. ఈ 6 ట్రైన్లలో కన్యాకుమారి టు పూనా డైలీ ట్రైన్కి ఇప్పుడు ఆల్రెడీ టీఆర్ఎం గారు ఇవన్నీ తీసుకున్నారు డీటెయిల్స్. ఐ థింక్ కొద్ది రోజుల్లో దానికి పర్మిషన్ వస్తుంది. మిగతా 5 ట్రైన్లు కూడా తిరుపతి రామేశ్వరం, ఓకా రామేశ్వరం, హటియా యశ్వంతపూర్, హౌరా పాండిచ్చేరి, తర్వాత హౌరా యశ్వంతపూర్ డైలీ. ఈ ట్రైన్స్ కూడా ఇప్పుడే మనం స్టేషన్ మాస్టర్ గారికి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వాటికి ప్రపోజల్ పంపించండి. ఇక్కడ ఆపడానికి తగిన కమర్షియల్స్ వర్కౌట్ చేసి ఎంతమంది ప్యాసింజర్స్ వస్తారు, ఎంతమంది ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తారు అని చెప్పి నాకు ప్రపోజల్ ఇస్తే నేను కూడా మనం రైల్వే డిపార్ట్మెంట్ తీసుకొని ఏదైతే పాసిబిలిటీ ఉందో దాన్ని స్టాప్స్ మనకి రిక్వెస్ట్ చేయడానికి మేము. విద్య, వైద్య రంగాలు అభివృద్ధి చెందినప్పుడే స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనకు ప్రధానమంత్రి సంకల్పంతో ముందడుగు పడుతుందని 20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్పర్సన్ లంకా దినకర్ అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్లో జిల్లా స్థాయి అధికారులతో కేంద్ర పథకాల అమలు తీరుపై ఈరోజు ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం దినకర్ మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను అభివృద్ధి పదంలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి జరుగుతోందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ గంటి హరీష్ మాథూర్, జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రీయ కిషోర్ స్వస్థ కార్యక్రమం నుంచి 10 నుంచి 19 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారికి కూడా ఈ యొక్క మొత్తం 15,131 మందిని మెడికల్ ఆఫీసర్స్ మొత్తం కూడా టెస్ట్ చేస్తే 646 మందికి మెడికల్ ట్రీట్మెంట్ అవసరమైంది. అలాగే 19 మండలాల్లో 40 గ్రామీణ, 5 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి, 432 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు ఉన్నాయి, 7 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు దాదాపు ఒక 95,000 మంది వరకు ఓపీ రిజిస్ట్రేషన్ వీటి ద్వారా జరిగిందనే. వార్తల్లో చిన్న విరామం. వీడియో లైక్ చేయండి, 30,000 సంపాదించండి. కేవలం 1,000 రూపాయల సెక్యూరిటీ డిపాజిట్. అమ్మా కాస్త జాగ్రత్త. అమ్మో నువ్వు కాస్త జాగ్రత్త. ఇలాంటి ఆఫర్ల మైకల్ను పడి ఎప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వకు. ఇది ఫ్రాడ్ అమ్మో, ఫ్రాడ్. ఆర్బీఐ అంటోంది, ఆకర్షించే ఆఫర్లను చూసినప్పుడు కాస్త జాగ్రత్త. తిరిగి స్వాగతం. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులోని స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రజలకు ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని జిల్లా కలెక్టర్ టి నిశాంతి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి శుక్రవారం నిర్వహించే ఈ కార్యక్రమానికి దూర ప్రాంత మండలాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు వస్తుంటారని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని సామాన్య ప్రజలకు 24 గంటలు నాణ్యమైన కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ నిధులను విడుదల చేస్తోంది. ఈ నిధులతో పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సరికొత్త రూపురేఖలను సంతరించుకున్నాయి. మాతా శిశు సంరక్షణ, ఉచిత వ్యాక్సినేషన్, క్యాన్సర్ ముందస్తు నివారణ చర్యల్లో అద్భుతమైన పనితీరు కనబరుస్తూ జిల్లాల్లోని 33 కేంద్రాలు నిరంతరం ఏ గ్రేడ్ సాధిస్తున్నాయి. ఈ జాతీయ స్థాయి వైద్య ప్రగతిపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లాలోని వైద్య ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో మొత్తం 34 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లు పనిచేస్తున్నాయి. ఆయుష్మాన్ భారత్ నిధులతో నిర్మించిన అత్యాధునిక ఆసుపత్రి భవనాలు, ల్యాబొరేటరీలు నేడు రోగులకు కార్పొరేట్ తరహా అనుభూతిని ఇస్తున్నాయి. ఫలితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి పీహెచ్సికి నిత్యం 100 నుంచి 200 మంది వరకు అవుట్ పేషెంట్లు వైద్య పరీక్షల కోసం వస్తున్నారు. మాతా శిశు మరణాల నియంత్రణ, అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టడం, గర్భవతులు, బాలింతలు, పిల్లల్లో పోషకాహార లోపాన్ని పర్యవేక్షించడంలో జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. పిహెచ్సిలో మనకి సర్వీస్ డెలివరీ ఇండికేటర్స్ అయినటువంటి మరి పిహెచ్సి ఓపీ కానీ, ఐపీ కానీ, డెలివరీస్, ఫ్యామిలీ ప్లానింగ్ సర్వీసెస్, అట్లానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనకి ప్రతి నెల కూడా కొన్ని గ్రేడింగ్స్ ఇస్తూ ఉంటారు. ఆ మార్క్స్ అలాట్మెంట్స్లో మనము 25 అక్టోబర్ నుంచి కూడా ప్రతి నెల కూడా మాకు ఇండికేటర్స్లో టాప్ పొజిషన్ స్టేట్లో మేము ఆక్యుపై చేయడం జరుగుతుంది. అవైలబిలిటీ ఎట్ పిహెచ్సిస్ అందరూ కూడా 9 to 4 అవైలబుల్గా ఉండడము, అట్లానే మరి వేకెన్సీస్ ఇప్పుడు ఫిలప్ అయినాయి ఈ నెలలో. అయినప్పటికీ వేకెన్సీస్ ఉన్నా కూడా డాక్టర్స్ ఫ్యామిలీ డాక్టర్గా వెళ్ళడము, పిహెచ్సికి రావడము ఇలా కూడా చేసుకొని పబ్లిక్ పర్సెప్షన్లో కూడా మనం ముందు నిలబడుతూ ఉన్నాము. మహిళా ఆరోగ్య సంరక్షణలో భాగంగా భవిష్యత్తులో వచ్చే క్యాన్సర్ మహమ్మారిని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్న ముందస్తు వ్యాక్సిన్ ను 14 సంవత్సరాలలోపు ఆడపిల్లలకు ఉచితంగా అందిస్తున్నారు. వైద్య సిబ్బంది స్వయంగా ఆడపిల్లల ఇళ్లకు వెళ్లి వారి వివరాలను ఆన్లైన్ పోర్టళ్లలో నమోదు చేసి సురక్షితంగా వ్యాక్సిన్ వేస్తున్నారు. అత్యవసర తీవ్రమైన వ్యాధి లక్షణాలు ఉన్న కేసులను తక్షణమే గుర్తించి మెరుగైన వైద్యం కోసం జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలిస్తూ 24 గంటల నిరంతర నిఘా ఉంచారు. ఈ విప్లవాత్మక చర్యల వల్లే జిల్లాలోని 33 కేంద్రాలు గత ఏడాది కాలంగా వరుసగా ఏ గ్రేడ్ సాధిస్తూ వస్తున్నాయి. జనరల్ యావరేజ్ ఓపీ మనకు 50 to 80 మధ్యలో వస్తూ ఉంటుంది. అన్ని కేసెస్ చూస్తాము. ముఖ్యంగా ఫీవర్ కేసెస్ కూడా మనకు బ్లడ్ టెస్ట్లో అందుబాటులో ఉన్నాయి.
ఫీవర్ 5 డేస్ కంటే ఎక్కువ ఉంటే మలేరియా టెస్ట్, వైడాల్ టెస్ట్, కనాల్ టెస్ట్ కూడా చేస్తున్నాం ఇక్కడ. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటికి వచ్చి రెగ్యులర్ గా పరీక్షలు చేస్తున్నారని, హాస్పిటల్లో రూపాయి ఖర్చు లేకుండా స్కానింగ్ మందులు లభిస్తున్నాయని లబ్ధిదారులు తెలిపారు. ఇక్కడ హాస్పిటల్లో చాలా బాగా చూస్తారు. ఇంకోటి ఏంటంటే నాకు ఒంట్లో బాగాలేదని వచ్చినప్పుడు బ్లడ్ టెస్ట్ ఏంటి, మేడం గారు ఏంటి చాలా బాగా చూసారు. మెడిసిన్స్ కూడా మంచిగా ఇచ్చారు. ప్రజెంట్ నాకు క్లియర్ గా బాగానే ఉన్నది. అందరికీ ఆరోగ్యం అనే సంకల్పంతో సాగుతున్న ఆయుష్మాన్ భారత్ నిధులు పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రామీణ ఆరోగ్య భద్రతకు ఒక బలమైన కవచంలా మారాయి. వైద్య సిబ్బంది సమిష్టి కృషితో సాధించిన ఈ ఏ గ్రేడ్ ప్రగతి వికసిత్ భారత్, ఆరోగ్య భారత్ లక్ష్యాల సాధనలో ఒక రోల్ మోడల్ గా నిలుస్తోంది. సంపద పెంచే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదలవలస నియోజకవర్గం పరిధిలోని వంజంగిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 15వ వార్షికోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు, యజ్ఞ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జగ్గు శాస్త్రులపేట వద్ద 3,82,00,000 రూపాయలతో నిర్మిస్తున్న 33/11 kV సబ్స్టేషన్కు శంకుస్థాపన చేశారు. అలాగే బూర్జ మండలం మదనాపురం కూడలి నుండి అల్లెన వరకు 6 కోట్ల ఉపాధి హామీ నిధులతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా వెనకబడిన జిల్లా కాదని, అవకాశాల జిల్లా అంటూ స్పష్టం చేశారు. తెలియజేస్తున్నాను. ఏనాడు అల్లెన గ్రామం ఒక చర్య ఎప్పటి నుంచో కోరుకున్నటువంటి దశాబ్దాల నాటి వాటి కళ. ఇటు నుంచి బూర్జ్ మండలానికి గాని ఇటు నుంచి మరొక కనెక్టివిటీ మాకు ఎస్టాబ్లిష్ చేయాలని ఎంతో కాలం నుంచి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒక కోరికగానే ఉండిపోయింది. ఆ కోరిక ఎంతమంది ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. కానీ ఈ రోజు గర్వంగా తెలియజేస్తున్నాను, ఈ రోజు బ్రహ్మాండంగా 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మదనాపురం నుంచి గిరిడిపేటకి వేదగా మళ్ళీ మన అల్లెన గ్రామం వస్తున్నామనంటే దానికి కారణం ఏకైక వ్యక్తి సోదరులు కోనర. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలో ఏర్పాటు చేస్తున్న ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ల పురోగతిపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్లాంట్ల ఏర్పాటు వేగవంతం చేసేలా అవసరమైన స్థలం, విద్యుత్, నీటి సరఫరా, రోడ్డు కనెక్టివిటీ వంటి అన్ని మౌలిక వసతులను వెంటనే కల్పించాలని కమిషనర్లను ఆదేశించారు. జూన్ నెలాఖరులోపు అన్ని ప్లాంట్ల ఏర్పాటు పనులు పూర్తి చేసి వ్యర్థాల ప్రాసెసింగ్ ప్రక్రియను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ గ్యాస్ ఏర్పాటు చర్యలను వేగంగా ప్రజలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పీఎన్జీ గ్యాస్ కంపెనీల ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నత అధికారులతో మంత్రి ఈరోజు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వంట గ్యాస్ విషయంలో ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలగకూడదనే కృత నిశ్చయంతో ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి తగినట్లుగా ప్రజలు పైప్లైన్ నేచురల్ గ్యాస్ వైపు మరలుతున్నారని, దీన్ని మరింత వేగవంతం చేసేలా గ్యాస్ కంపెనీలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. వార్తల్లో చిన్న విరామం. పెద్ద కొడలా, ఇది నీకోసం అమ్మా. దీనికి తొందర వచ్చింది. అరే చిన్న కొడలా, ఇదేమో నీకోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం. కానీ నాయనమ్మా, మీకోసం అంతా తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది. శుభం పలకండి. ఏంటిది? ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి స్వాగతం.
కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించేందుకు అందించే అత్యున్నత జాతీయ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ మరోమారు తన సత్తా చాటింది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం నాయనూరు గ్రామ పంచాయతీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారంలో దేశవ్యాప్తంగా 3వ స్థానాన్ని దక్కించుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా ₹1.5 భారీ పురస్కారాన్ని కైవసం చేసుకున్న నాయనూరు పంచాయతీపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా కుప్పం మండలానికి చెందిన నాయనూరు గ్రామ పంచాయతీ ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారం కింద 2025వ సంవత్సరానికి గాను ఎంపికైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు అభివృద్ధిపై ఇచ్చిన నివేదికల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రకటించింది. ఈ పురస్కారం కోసం నాయనూరు, ఏనుగులపురం, పార్వతీపురం, పెద్దవంక గ్రామాలను కలిపి ఒక పంచాయతీ బ్లాక్ గా ఏర్పాటు చేశారు. మొత్తం 591 గృహాలు, 2019 మంది జనాభాతో ఉన్న ఈ బ్లాక్ పంచాయతీలో 9 ప్రధాన అంశాలు పరిగణలోకి తీసుకుని కేంద్రం ఈ అవార్డును ఖరారు చేసింది. పేదరిక రహిత గ్రామం, మెరుగైన జీవనోపాధి, సురక్షిత ఆరోగ్యం, పిల్లలకు అనుకూలమైన వాతావరణం, నీటి సమృద్ధి, పరిశుభ్రత, పచ్చదనం, స్వయం సమృద్ధి, సామాజిక భద్రత, సుపరిపాలన, మహిళా స్నేహపూర్వక వాతావరణం వంటి అన్ని రంగాల్లోనూ నాయనూరు 100% ప్రతిభ కనబరిచింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక స్వావలంబన సాధించారు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకం వీబీజీ రామ్జీ నిరంతర ఆసరాగా నిలుస్తోంది. మరోవైపు డ్వాక్రా పొదుపు సంఘాల ద్వారా మహిళలు రుణాలు పొంది సొంతంగా కుట్టు మిషన్లు, పాడి పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని ఆదర్శవంతమైన జీవనాన్ని సాగిస్తున్నారు. ఒక పక్క అంటే మేము చేసిన యొక్క వర్క్కి గుర్తింపు రావడం ఒక ఎత్తు అయితే, ఆ గుర్తింపు ద్వారా ఆయా పంచాయతీలకి కేంద్ర ప్రభుత్వం వారు ప్రకటించినటువంటి అవార్డ్స్తో పాటు క్యాష్ అవార్డ్స్ కూడా రావడం అనేది చాలా సంతోషం. తద్వారా ఆ పంచాయతీలకి అదనపు ఆదాయ వనరులు కాస్త మనం సపోర్ట్ చేసినట్లు అవుతుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇందులో ప్రధానంగా చూసినట్లయితే మనకి కుప్పం బ్లాక్ పంచాయతీ కింద లాస్ట్ టైం మనకి సెలెక్ట్ కావడం జరిగింది. ఈ పంచాయతీ నేషనల్ లెవెల్లో ఈ కుప్పం బ్లాక్ దానికి 1.5 crores క్యాష్ అవార్డు కూడా రావడం జరిగింది. ఆ యొక్క నిధుల్ని వీరు ఆ పంచాయతీలో కానీ మండలంలో డిఫరెంట్ పంచాయతీల అవసరాన్ని మేరకు ఖర్చు పెట్టుకోవడానికి కూడా అవకాశం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 1.5 కోట్ల రూపాయల నగదు గ్రామాలను మరింతగా అభివృద్ధి చేయడానికి, మౌలిక వసతుల కల్పన, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ఈ నిధులను ప్రణాళికాబద్ధంగా వినియోగిస్తామని అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డుకి 1.5 కోటి అనేది ఆ ఆ బ్లాక్కు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల కోసం ఇవ్వటం జరుగుతుంది. కుప్పం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు, అలాగే ఆ మండలంలో 9 అంశాల మీద చేసినటువంటి సర్వేలు సెంట్రల్ టీం విజిట్ చేసి వాటన్నిటిని పరిశీలించి ఆ 9 అంశాల్లో ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని చూసి ఈ అవార్డుకి ఎంపిక చేయడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాం. కుప్పం నియోజకవర్గంలోని గ్రామాల్లోని ప్రజలు అభివృద్ధి పనులకు లభించిన అరుదైన గౌరవమని, తమ గ్రామానికి ఈ పురస్కారం దక్కటం ఎంతో సంతోషంగా ఉందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మా గ్రామ పంచాయతీకి ఉత్తమ పంచాయతీ ప్రకటించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మా పంచాయతీలో ఉపాధి హామీ పనులు బాగా జరుగుతున్నాయి. ఇప్పటికీ మా వాళ్ళకైతే కేంద్ర ప్రభుత్వం పేమెంట్ బాగా ప్రకటించింది. భారీ మోతాదులో అమౌంట్ కూడా వాళ్ళకు జమ అయినాయి. మా గ్రామ పంచాయతీకి కేంద్ర ప్రభుత్వం 1.5 కోటి రూపాయలు ప్రకటించింది. ఇందుచేత మా గ్రామ పంచాయతీ ఇప్పటికి కొద్దిగా డెవలప్ అయింది. సమిష్టి సంకల్పం ఉంటే ఒక మారుమూల గ్రామం దేశానికే ఏ విధంగా దిక్సూచిగా మారగలదో నాయనూరు పంచాయతీ నిరూపించింది. కేంద్ర హోంమంత్రి, సహకార శాఖ మంత్రి అమిత్ షా పేరుతో సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న లేఖలు పూర్తిగా నకిలీవని భారత పత్రికా సమాచార కార్యాలయం PIB పేర్కొంది. హోంమంత్రిత్వ శాఖ ఇతర అధికారిక వర్గాల నుంచి అలాంటి లేఖలు ఏమీ జారీ కాలేదని PIB ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది. ఇలాంటి వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సమాచారాన్ని ధృవీకరించుకునేందుకు అధికారిక వెబ్సైట్ల ద్వారా మాత్రమే నిర్ధారించుకోవాలని పేర్కొంది. భారత ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా అనుమానాస్పద కంటెంట్ కనిపిస్తే వెంటనే PIB ఫ్యాక్ట్ చెక్ 8799711259 వాట్సాప్ నంబర్కు తెలియచేయాలని సూచించింది.
రైల్వే మౌలిక సదుపాయాలు, రైలు కార్యకలాపాలను లక్ష్యంగా చేసుకుని ఇటీవల జరుగుతున్న ఘటనల నేపథ్యంలో ప్రయాణికులు ప్రయాణ సమయంలో అప్రమత్తంగా ఉండాలని రైల్వే మంత్రిత్వ శాఖ సూచించింది. రైల్వే ప్రాంగణంలో ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే 139 హెల్ప్లైన్ నంబర్ ద్వారా సమాచారం అందించాలని కోరింది. న్యూఢిల్లీలోని రైల్ భవన్లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష సమావేశం అనంతరం కేంద్ర మంత్రి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఓ దశలో 600 పాయింట్లకు పైగా లాభాల్లో ట్రేడ్ అయిన సెన్సెక్స్ చివరికి మోస్తరు లాభాలకే పరిమితమైంది. నిఫ్టీ 23,700 ఎగువన ముగిసింది. ఈ ఉదయం 75,260 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కదలాడింది. ఇంట్రాడేలో 75,810 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 231 పాయింట్ల లాభంతో 75,415 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 64 పాయింట్ల లాభంతో 23,719 వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 63 పైసలు బలపడి ₹95.73 వద్ద స్థిరపడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈరోజు రెండు మండలాల్లో తీవ్ర వడగాల్పులు నమోదు కాగా 27 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు తెలిపారు. అత్యధికంగా అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో 44 డిగ్రీలకు పైబడి గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రేపు రాష్ట్ర వ్యాప్తంగా 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 221 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రత నేపథ్యంలో ఈరోజు కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ, ఉపాధి పనుల్లో కార్మికులు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. వడదెబ్బ లక్షణాలు కనిపించిన వెంటనే సమీప వైద్య సిబ్బందిని సంప్రదించాలని, తలనొప్పి, అలసట, వాంతులు, అధిక దాహం వంటి లక్షణాలు నిర్లక్ష్యం చేయవద్దని కలెక్టర్ సూచించారు. ఇది కొన్ని రోజులుగా ఎక్కువ ఇట్ ఇస్ కంటిన్యూయింగ్. ఈ వడదెబ్బ వల్ల మనకి చాలా ప్రమాదకరమైన ఒక వాతావరణం బయట ఉంది. సో కాబట్టి ప్రజలు ఎవరు ఎక్కువ ఎండ ఉన్న సమయంలో, మెయిన్గా 11 గంటలకు ముందు పొద్దున, అదేవిధంగా సాయంత్రం 4 గంటలకు ముందు వాళ్ళు బయట తిరగవద్దని ఈ సందర్భంగా. రాష్ట్రంలో రాగల 3 గంటల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిలబడవద్దని సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సైప్రస్ అధ్యక్షుడు నికోస్తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు. గత దశాబ్ద కాలంలో భారత్లో సైప్రస్ పెట్టుబడులు దాదాపు రెట్టింపు అయ్యాయన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రేపు 19వ రోజ్గార్ మేళాలో 51,000 మందికి పైగా అభ్యర్థులకు నియామక పత్రాలు అందించనున్న ప్రధాని నరేంద్ర మోదీ. ఎండల తీవ్రత దృష్ట్యా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశం. ప్రధాని ఇంధన పొదుపు పిలుపుతో ఈవీ వాహనంలో ప్రయాణించిన కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్.
రాష్ట్రంలో కొనసాగుతున్న ఎండల తీవ్రత, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.